మాకు గౌడ కమ్యూనిటీకి మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ నీరా కేఫ్ అనేది మా కమ్యూనిటీకి సంబంధించిన ఆత్మగౌరవ ప్రతీక, మా కమ్యూనిటీకి సంబంధించిన ఆత్మగౌరవ చిహ్నం, మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ప్రిస్టేజియస్ ఒక అడ్రస్. దీన్ని వ్యక్తులు గాని ప్రభుత్వాలు గాని ఇంకెవరైనా ఒకవేళ దీన్ని డ్యామేజ్ చేద్దామనో లేకపోతే ఎవరి పీరియడ్ లో జరిగింది కాబట్టి దీన్ని నిర్వీర్యం చేద్దామనే ఆలోచన అనేది దాన్ని ఏమాత్రం సహించం కాక సహించం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గతంలో నేను చదువుకునే రోజుల్లో ప్రైమరీ స్కూల్లో ఆంధ్ర కల్పవృక్షం అని మా తాటి చెట్టు మీద అద్భుతమైన ఒక పాఠ్యాంశం ఉండేది. దాంట్లో కళ్ళుకు సంబంధించింది గాని మిగతా తాటి బై ప్రొడక్ట్స్ సంబంధించింది ఏదైనా కూడా రక్షణ కవచం లెక్క ఒక మానవాళికి ఉపయోగపడింది. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఔషధంగా కళ్ళు ఉపయోగపడింది. నీరా అనేది అన్ని రోగాల్ని నిర్మూలించే ఒక అద్భుతమైన ప్రకృతి పానీయం. ఇలాంటి వ్యవస్థ కలిగిన ఒక సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో, ఒక రాష్ట్ర రాజధానిలో నీరా కేఫ్ ను గత ప్రభుత్వం ఆత్మగౌరవం కోసం దీన్ని ప్రమోట్ చేయడం కోసం ఏర్పాటు చేస్తే దీన్ని నిర్వీర్యం చేయడానికి ఆ తాటి చెట్టెక్కే ఆ మోకు గాని, ముస్తాద్ గాని, ఆ వ్యక్తుల ఆ షేప్ గాని, మిగతా అద్దాలు గాని ఇవన్నీ కూడా ఏదో తీసేస్తే పోయేది కాదు. దయచేసి ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఏదైనా ఓర్చుకోగలుగుతాం గాని మా ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మాత్రం పొరపాటున కూడా ఓర్చుకోము. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, ఎంత పెద్ద వాళ్ళైనా కావచ్చు, వ్యక్తులుగా మీరు ఇటువంటి కుట్రలు లేకపోతే శక్తులుగా మీరు ఇటువంటి కుట్రలు ఏమైనా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది విరమించుకోవాలి. మా ఆత్మగౌరవ ప్రతీక అయిన నీరా కేఫ్ ను ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే ఉన్నతంగా చేయాలని ఆలోచించాలి తప్ప ఇటువంటి దరిద్రపైన ఆలోచనలు ఎవరు పెట్టుకున్నా కూడా సహించేది లేదు. దీన్ని రక్షించాలి, మా గౌరవాన్ని కాపాడాలి, మీరు మీ పరువుని నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గజేందర్ గౌడ్ గారు ఒక్క నిమిషం రిక్వెస్ట్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్ర గౌడ్ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ట్యాంక్ బండ దగ్గరికి వచ్చి ఈ నీరా కేఫ్ తీసేయాలి అనే ఉద్దేశం ప్రభుత్వానికి వచ్చిన సూచన ఇచ్చినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్ని మార్చుకోవాలి. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో ఎంతసేపు కానీ కంప్లీట్గా గీత కార్మికులకు సేవ చేయాలని చేసినాడో అది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి నువ్వు శిష్యుడివి, కేసీఆర్ శిష్యుడే, సరే నేను శిష్యుడిని, నేను ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఉన్నవాడిని. కాబట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా నడిచింది, ఏ రకంగా ఎన్టీ రామారావు చేసినాడు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు చేసి పెట్టాడు ప్రభుత్వాలను ఎంతసేపు పక్కన పెట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ నీరా కేఫ్ తీసేయటం లేకుంటే ఇది అవసరమైన జిల్లాల వారికి పెంచండి, గౌడలకు న్యాయం చేయండి. గౌడ కుల వృత్తిలో లేకుంటే ఒక కుల వృత్తి కాదు, ఈ గౌడ కులానికి అనుబంధ కులాలు ఉన్నటువంటి అన్ని కులాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కాబట్టి ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం కావాలన్నా మనం నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎంతసేపు కానీ మారినప్పటికీ ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి గౌడ కులస్తులకు ఎంతసేపు కానీ అన్యాయం చేసే దిశగా నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఈ నీరా కేఫ్ ఇక్కడ తీసేది కాకుండా ఇంకా అవసరమైతే జిల్లాల వారిగా పెంచుకుంటూ పోయి దానికి తగిన విధంగా నువ్వు చేసుకుంటూ వచ్చి న్యాయం చేస్తున్నావు లేకని చెప్పని ఒక సోదరుడిగా నీకు సలహా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకురండి, గౌడ కులం జోలికి రావద్దండి. దీనికి పార్టీలకు అతీతంగా అందరం కులస్థలం కూడా ఏకమై అన్ని రకాలుగా మా కులాకులు సాధించుకోవడం. నమస్కారం, నా పేరు పూరెల వేములయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ఈ విధంగా అందరం సమావేశం అయ్యామంటే చాలా బాధాకరంగా ఉంది. ఓ మంచి ఉద్దేశంతో సమావేశం అవుతాం అనుకుంటే ఈరోజు
మా ఆత్మ గౌరవాన్ని తొలగిస్తున్నారనే ఒక బాధతోని ఏకమవడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి విషయాల్లో ఈ ఉన్న ప్రభుత్వం తొలగించే ఉద్దేశాన్ని వెంటనే విరమించుకోవాలి. గత ప్రభుత్వంలో ఉన్న మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మా కులవృత్తుల గురించి పోరాడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క నీరా కేసుని హైదరాబాద్ నడి బోర్డు మీద నిలిపించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా ఆటంకాలు వచ్చినా కూడా పోరాడంలో కారణం ఏంటంటే మా యొక్క కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి కనుక మా బాధ మా ఆత్మగౌరవం అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు మా కులానికి సంబంధించిన వ్యక్తి కాదు కనుక మా ఆత్మగౌరవం అతనికి పట్టింపు లేదు. ఈ నీరా కేఫ్ని టూరిజానికి అప్పచెప్తున్నారంటే కనీసం కుల సంఘాలను కానివ్వండి గౌడ కులానికి సంబంధించి గీతా కార్మికులను పిలిపించి ఈ యొక్క నీరాని అప్పగిస్తున్నామని ఒక చర్చించడం కానీ ఏం చేద్దామని కానీ పరిశీలించలేదు. అటువంటి వ్యక్తిని వెంటనే బర్తరఫ్ చేసి మా యొక్క శాఖని మా యొక్క కులానికి అప్పగించాలి. దాంతోపాటు ఈ యొక్క నీరా కేఫ్ని తొలగించాలనే ఉద్దేశాన్ని వెంటనే విరమించకపోతే పార్టీలకు అతీతంగా అందరం ఏకమై ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. గౌడ బిజినెస్ నెట్వర్క్ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ గారు, చీకటి ప్రభాకర్ గారు. అందరికీ నమస్తే. నా పేరు చీకటి ప్రభాకర్ గౌడ్, గౌడ్ బిజినెస్ నెట్వర్క్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఈరోజు నిజంగా కూడా గత ప్రభుత్వం కావచ్చు ఎన్నో 40 సంవత్సరాల పోరాటం ఈ నాయకులందరి ఎప్పటి నుండో గతం నుండి 40 సంవత్సరాల నుండి కుల నాయకులందరూ సాధించిన ఘనత ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలో కొంచెం వెలుగులోకి వచ్చి మన ఆత్మ గౌరవ భవనంగా నీరా కేఫ్ని ఇక్కడ నిర్మించడం, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద సర్వై పాపండి అనుకోవడం, అక్కడ 5 ఎకరాల భూమిని కేటాయించడం, అవన్నీ పక్కన పెట్టి ఒకటే ఒక వేదిక ఇక్కడ మన ఆత్మగౌరవ వేదికగా మా గుండెల మీద నిలబడ్డ ఈ నీరా కేఫ్ని కూల్చడానికి నీరా కేఫ్ అనేది గౌడ బిజినెస్ యజమానుల కొరకు గౌడ బిజినెస్ కులవృత్తి చేసుకునే వాళ్ళకు ముఖ్యంగా వేదికైనటువంటి దీన్ని ముక్కలు ముక్కలుగా వేరు భాగాలుగా చేస్తూ ఒక్కొక్కరికి ఇతర మతస్థులకు లేకపోతే అగ్రకులాల వారికి అంటగట్టుతూ ఉన్న మేజర్ వేదికను కూడా అగ్రకులాల వారికి దీర్ఘకాలికంగా లీజ్ కప్పచెప్తూ ఉన్న నీరా కేఫ్ను కూడా తొలగించడానికి నోటీసులు ఇస్తూ చాలా వికృత ఆనందం పొందుతుంది ప్రభుత్వం. దయచేసి ఈ నీరా కేఫ్ను గౌళ్ల ఆత్మగౌరవ భవనంగా భావించి దీని జోలికి రాకుండా ఇంకింత అభివృద్ధి చేసి ఇంకింత నీరా కేఫ్ సెంటర్లు పెంచే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇకపైన దీనిపైన ఇంకేమైనా చర్యలు తీసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంక్షేమ సంఘం అధ్యక్షుడు సదానందం గౌడ్. మాట్లాడుతుంది. పేరు వంగ సదానందం గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాగానే గౌడల మీద పాతకాలపు అన్నీ చేస్తుంది. ఫస్ట్ మొట్టమొదటిగా గౌడలందరి మీద రాగానే కళ్ళు కంపౌండ్ల మీద దాడులు చేసి అట్రాసిటీ కేసులు పెట్టించి చాలా మంది గౌడలను ఇవాళ జైళ్లలో మగ్గుతున్నారు. ఇంకా మేము సహిస్తున్నాం, భరిస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఎంతైనా మా వీపుల మీద కొడితే భరించినాం, సహిస్తూ వస్తున్నాం. ఇవాళ మా ఆత్మగౌరవ ప్రతీక అయిన ఈ కేంద్రాన్ని కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రామంలో ఇప్పటికే అగ్గి రాజుకుంటుంది. మా వాళ్ళందరినీ కదిలిస్తాం, తీసుకొస్తాం, కూర్చోబెడతాం, మీ ప్రభుత్వం మీద తిరగబడతాం. తప్పకుండా మీరు మూల్యం చెల్లించక తప్పదు. వెంటనే ఈ దురాగతమైన చర్యల్ని మానుకోండి. మా సంక్షేమానికి గత ప్రభుత్వం వేసిన బాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకురండి. మా అభివృద్ధికి తోడ్పడండి. తప్పితే ఈ వికృతమైన చేష్టలకు పాల్పడి మమ్మల్ని రెచ్చగొట్టే చర్యలకు కనుక మీరు పూనుకుంటే మీరు చివరగా నష్టపోయేది మీరు, మీ ప్రభుత్వమే నష్టపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు, దాన్ని నిలబెట్టుకోండి. ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఇప్పటికే గ్రామాలలో చాలా వృత్తులలో మీరు ఆగమని చూస్తున్నారు.
ఇక మేము కనుక తలుచుకుంటే అన్ని వృత్తుల్ని ఏకం చేస్తాం. పెద్దన్నలాగా పెద్దన్న పాత్ర మేము పోషిస్తాం, మేము తిరగబడతాం. కాబట్టి ఈ చర్యల్ని మీరు వెంటనే మానుకొని మా సంక్షేమానికి పాల్పడాలని కోరుతున్నాం. ఇప్పుడు గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్. నా పేరు శ్రీకాంత్ గౌడ్. ఈరోజు నీరా కేబ్ని తొలగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య తీసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం గౌడులను కాపాడుకుంటూ గౌడ అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు అప్పటి మంత్రి అన్న శ్రీరమణ గారి ఆధ్వర్యంలో, అప్పటి చైర్మన్ పల్లెరమణ గారి ఆధ్వర్యంలో ఈ నీరా కేఫ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది గౌడుల ఆత్మగౌరవంగా ఈ హైదరాబాద్ నక్లెస్ రోడ్ల పెట్టుకోవడం జరిగింది. ఈ కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌడుల ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా తయారు చేస్తామని చెప్పేసి ఈ నీరా కేఫ్ నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మా వృత్తి జోలికి వస్తే గత ప్రభుత్వం అంటే కొన్ని ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవుతుంది, చంద్రబాబు ప్రభుత్వం అవుతుంది, వారు చాలా భారీ మూల్యం గౌనుల జోలికి వస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మా జోలికి వస్తే రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేస్తాం, మీ ప్రభుత్వాన్ని పడగొడతాం. గౌలలో అంటే ఈ రాష్ట్రంలో మేము లేనిది ఈ రాష్ట్రం నడుస్తలేదు. ఈరోజు ఎక్సైజ్ శాఖ మాది, మా శాఖను మీరు ఎవరికి ఇచ్చిర్రో ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఏం గౌలలో అంటే ఆట ఆడుకుంటున్నావా? రేవంత్ రెడ్డి, నువ్వు ఏమనుకుంటున్నావో మా జాతి బిడ్డల తెరువు వచ్చినా, మా జాతి అస్తిత్వం, మా నీరా తెరువు వచ్చినా ఈ రోజు ఈ నీరా కేంద్రం నుంచి మీకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలో ఈ రోజు ఇక్కడ కార్యాచరణ మేము సిద్ధమవుతా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సురు యాదయ్య గౌడ్. ఒకటి హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున నీరా కేఫ్ మా కులానికి ఒక గుర్తింపు. ఈ గుర్తింపులో బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ప్రోద్బలంతోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్. దీన్ని సాధించడంలో కూడా గతంలో మాకు బొమ్మగోని ధర్మభూషణ్ గారు మా పల్లెలు తిరుగుతూ మీరు నగరంలో నడిబొట్టుగా ఆత్మగౌరవంగా బతికేటట్టు నీరా కేఫ్ హైదరాబాద్ నగరంలో చేయాలని ఆశయాన్ని నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన సీనన్న గారి తెచ్చిన దానికి విరుద్ధంగా ఏదో మార్పు తేవాలని ఒక రేవంత్ రెడ్డి గారు రాష్ట్రకు మా కుల వృత్తిని మార్పు తెచ్చే విధంగా ప్రవర్తిస్తుండే. ఈ ప్రవర్తన మార్చుకోవాలి. లేని ఎడల మేము ఖబర్దార్ మేము చెప్తున్నాం, మా ఆత్మగౌరవం జోలికి వస్తే మేము పండబెట్టి తొక్కుతందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ జై గౌడ్. కంఠం ఎడిటర్ సిద్ధుగారు. ఒక్కొక్క నిమిషం గిట్లే ఉంటుంది సంఘాలతో. తమ్ముడు అయిందా అలా మీరు ఒక్క నిమిషం. జై హింద్ గౌడ్ ఒక నిమిషం జై హింద్ గౌడ్ చెప్పు. గౌడకంఠం పత్రిక ఎడిటర్ని. కళ్ళు అంటే దానిపై చిన్న చూపును తొలగించాలని చెప్పి గౌడ్ల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసింది నీరా కేఫ్. అన్న శ్రీనన్న మంత్రివర్యులుగా ఉన్నప్పుడు అహర్నిశలు కృషి చేసినటువంటి ఈ ఆత్మగౌరవం మీద దెబ్బతీయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పండుతుంది. ఆ కుట్ర అనేది నువ్వు వృత్తిపైన కనుక కుట్ర పండితే ఖచ్చితంగా వృత్తిదారులతో పాటు కులస్తుల యొక్క ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ధర్మభిక్షం గారి యొక్క ఆశయంతో, గౌతులచ్చన్న యొక్క ఆశయంతో మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను ఎదిరించడానికి కార్యాచరణ రూపొందిస్తాం. కలెక్టరేట్ లో ముట్టడిస్తాం, అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. కాబట్టి ఖబర్దార్ పాలకులారా, ఈ కుట్రలను మీరు మానుకోండి, వెనక్కి తీసుకోండి. జైహింద్ గౌడ్ పాపన్న సినిమా హీరో నవసంఘ సమితి చైర్మన్ ఆల్ ఇండియా. ఇప్పటిదాకా అందరూ మా నాయకులు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. కొత్తగా నేను మాట్లాడేది ఏం లేదు. ప్రభుత్వానికి ఒకటే సూచన ఏం చేస్తున్నామంటే, శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు ఒక వారం రోజులు టైం ఇచ్చిండు. ఈ వారం లోపట ప్రభుత్వము అసలు ఏం చేయదలుచుకున్నారు మా యొక్క ఆలోచన మీద ఆ జవాబు చెప్పాలి. ఈ వారం రోజులు దాటిందనుకో ప్రభుత్వం జవాబు చెప్పకపోతే 5 లక్షల మందితోటి మేము ఒక నెల రోజుల లోపల పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
మన పంజాబ్ ప్రెసిడెంట్ చెప్పేసి అయిపోద్దా మాట్లాడక మాట్లాడు మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. మా గౌడ హక్కుల గురించి పోరాటం చేసే అందరు నాయకులు మరి పేరు చెప్పాలి అందరు రాష్ట్ర నాయకులందరూ కూడా దాదాపు ఒక సంఘ నాయకులు వచ్చారు 35-40 సంఘాల నాయకులందరికీ ముఖ్యంగా పంజాబ్ హర్యానా గౌడ సంఘం అధ్యక్షులు మోహన్ సింగ్ హల్వాలియా వారికి ప్రత్యేకంగా నాగ్పూర్ వచ్చి సమస్య తెలుసుకుని ఇమ్మీడియట్ ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా వారికి నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వానికి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వచ్చిన ప్రభుత్వం ఏదైనా కూడా కక్ష అనేది కుల వృత్తుల మీద పెట్టదు. ఈ వృత్తులు ఈ జాతులన్నీ ఓటేస్తేనే ప్రభుత్వం వచ్చింది. ఈ సంఖ్య మొత్తం మీరు చెప్పిన హామీలు నచ్చి నెరవేరుస్తారని ఓట్లేసింది. మీరు ఇచ్చిన హామీలు వదిలిపెట్టి పాతే మొత్తం బీకేస్తామంటే ఎట్లా? ఈరోజు మీరు చేసినటువంటి చర్య చాలా నీచమైన చర్య. ఎవడైనా అద్దాలు వెలగొడతాడా? లక్షల రూపాయలతో ఖర్చు చేసినటువంటిది నీరా కేఫ్ అద్దాలు వెలగొడతారు ఎవరైనా ఆ ఎక్కే చెట్టు బొమ్మలను తీసి ట్యాంక్ బండ్లో పడేస్తారా? ఒక గౌడ్లకే కాదు తెలంగాణ ప్రజా మొత్తం చెప్తా ఉన్నాం. కళ్ళు నీరు తాగేటువంటి ప్రతి కులాన్ని చెప్తున్నా నేను. ఒక వ్యవసాయం చేసి రెడ్డి నుంచి మొదలుకుంటే కమ్మరన్న, కుమ్మరన్న, యాదవన్న, బెస్తన్న, ముద్రాజన్న అందరు చెప్తా ఉన్నా నేను. మాదిగ సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా. తరతరాలుగా మీ గురించి చెట్లెక్కి వేల మంది, లక్షల మంది చనిపోయారు మా జాతి. మీ ఆరోగ్యం గురించి, మీ సంతోషం గురించి చెట్లెక్కి కింద పడి చనిపోయినటువంటి జాతి మాది. అందరు సేవించారు కళ్ళు కానీ నీర కానీ. ఇవాళ మా జాతి పట్ల ఇంత అవమానపరంగా ఆ ప్రతిమలు తీసి ట్యాంక్ బండ్లో పడేసి అద్దాలు వెలగొట్టి లోపల నీరు రాకుండా ఆ చెడు వాసన వచ్చేటట్లు అద్దాలు వెలగొట్టడం అనేది ఏ దానికి? అద్దాలు తీసుకుపోయి మీరు ఆడబెట్టుకున్నారు. ఏం ఉపయోగం వచ్చింది మీకు అద్దాలతో? అది మన బంగారమా? పలిగిపోతే పనికొస్తుంది. అది ఎందుకు తీసినారు అద్దాలు? నీరక్కే అద్దాలు ఎందుకు వెలగొట్టినరు? మా చెట్టెక్కే గీతన్న ప్రతిమలు ట్యాంక్ బండ్లు ఎందుకు పడేసినరు? నీరక్కే బోర్డులు ఎందుకు తొలగించారు? నీర హాల్ ఏదో లేకి వాళ్ళని ఎందుకు పేరు పెట్టిండ్రు? అంటే మేము చేతగాని వాళ్ళం అనుకున్నారా? ఏమనుకున్నారు? సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడితే మనం పెట్టలేదు. ₹1 ఖర్చు కాదు. మేము ఇచ్చిన జీవో ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టమని చెప్పి జీవో ఇచ్చినాం, పెట్టలేదు. ₹1 ఖర్చు కాదు. 3 కోట్ల నిధులు విడుదల చేసినాం, జీవో ఇచ్చినాం, పెట్టలేదు. 20% వ్యాన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు జీవో ఇవ్వలేదు. 20% గౌడ్లందరినీ పైగా కేసులు పెట్టి కల్తీ పేరు మీద 100 మంది గౌడ సోదరుని జైల్లో పెట్టింది. బార్ షాప్లో నిర్వహించాలని జైల్లో పెట్టించున్నారు. పేర్లు చూసి మీరు గౌడ జాతి బిడ్డలను జైల్లో పడేసి మీరు అణచివేస్తా ఉన్నారు. చెట్టు కింద మీద పడి చనిపోయిన వాళ్ళకు ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు. మీరు నెల ఇస్తామన్నారు. మా వాళ్ళు చెట్లు ఎక్కుతుంటే కింది నుంచి చూసి సంతోషపడ్డారు. కొడుకులు ఎట్లెక్కుతున్నారు చూడు అని చెప్పేసి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. స్వతంత్రంగా మేము బతుకుతుంటే మా బతుకుదోరు మీద, మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీసే విధంగా మీరు చర్యలు చేపడతా ఉన్నారు. 500 కోట్ల విలువైన భూమి మేము ఇస్తే కనీసం 5 కోట్ల నిధులు విడుదల చేస్తే బిల్డింగ్ పని కూడా స్టార్ట్ చేస్తలేరు. మీరు ఒక్క పని చేయకుండా ఉల్టా మేము కట్టిన బిల్డింగ్ దగ్గర మీరు నీరా కేఫ్ను మార్చేస్తే, మా గౌడల ఫోటోలు మార్చేస్తే మరి ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా. దయచేసి చెప్తా ఉన్నా, మరి మీరు ఒక 2 పదవులు ఇచ్చి మీ గౌడ జాతికి ఇచ్చినామంటే కాదు. మాకు కావాల్సింది పదవుల కన్నా ముఖ్యం మా జాతి ఆత్మగౌరవం. మా వృత్తి జోలికి రావద్దు, కల్తీ పేరు మీద వేధించొద్దు. మా ఇస్తున్నటువంటి వైన్ బీర్ షాపులు మాకు ఇచ్చేయాలా, గౌరవించాలా. వేధించి కేసులు పెట్టి జైల్లో పెడతామంటే ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా ఇది నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు టూరిజం ల్యాండ్ కనుక, టూరిజం ల్యాండ్ అంటే ప్రభుత్వ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమే. ఏ డిపార్ట్మెంట్ వారిగా మార్చుకుంటాం అంతే.
పనిచేయడానికి మారుస్తారు తప్ప ప్రభుత్వమే. ప్రభుత్వ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా టాడీ ట్యాపర్ కార్పొరేషన్ ద్వారా ఒక అత్యాధునికమైనటువంటి కేఫ్ని మేము కట్టుకున్నాం. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళి చెట్లు అలాట్ చేసి గీపిచ్చేది. టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ మార్కెటింగ్ చేసేది. మా గౌడ సోదరులు అమ్మేది. ముగ్గురిని సమన్వయం చేసి ఇక్కడ నడిపించినాం. ఈ డిపార్ట్మెంట్ కొంతమంది అవగాహన లేక ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేది, ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా ప్రభుత్వమే. ఇది ఎవరు నడిపినా గౌడ సోదరులకు ఇవ్వాల్సిందే. టాడీ టాపర్ కార్పొరేషన్ జమ కావాల్సిందే. ఆ డబ్బుతో మిగతా జిల్లాలో కూడా నీరాక్యం పెట్టాల్సిందే. ఒక మంత్రి అంటే ఒక శాఖగా ఉండడు, అన్ని శాఖలు కూడా మాట్లాడే అధికారం ఉంటుంది ఆ మంత్రికి. ఇలా మేము మేధావులందరూ కలిసి మా వాళ్ళందరూ కలిసి ఎంత సంతోషపడుతుంటే మీకు ఎంత కండకవరం. వెనకటికి లొట్లు వలగొట్టేది, ఊర్లలో సీజన్ వలగొట్టేది కావాలని వేధించడానికి. అట్లా ఇవాళ మమ్మల్ని వేధించడానికి ఇక్కడ లొట్లు వలగొట్టి ఆ ప్రతిభలు ట్యాంక్ బండ్లు వదిలేసి అద్దాలు వలగొడితే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 15 రోజుల్లో గీతా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గీతా పారిశ్రామిక సహకార సంఘం బోర్డు పెట్టి ఈ ప్రతి కేఫ్ మీద ప్రతి దాని మీద నీరా కేఫ్ అని పెట్టి సర్వాయి పాపన్న హాలను పెట్టి గీతా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సరిపోయా. లేదనుకుంటే 10,000 మందితో మొట్టమొదటిగా జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులారా, గ్రామాల్లో ఉన్నటువంటి గౌడ సోదరులారా, మేము డేట్ ప్రకటిస్తాం. మీరే ఇదే ఆహ్వానంగా మన్నించి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ జాతిలో పుట్టిన ఈ జాతికి పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ జాతికి పుట్టిన ప్రతి బిడ్డ తరలి రావాలి. తక్కువ 10,000 మందితో డేటు రేపే ప్రకటిస్తాం. 10,000 మందితో మహాధర్నాని, అది చలో హైదరాబాదా, చలో సెక్రటరేటా, చలో ట్యాంక్ బండా, నీరకేఫా, లేదా చలో అసెంబ్లీ ప్రకటిస్తాం. 15 రోజులలో రేపో ఎల్లుండి డేట్ ప్రకటించి 10,000 మందితో మొదటి విడతగా ధర్నా పెడతాం. రెండో విడతగా నెక్స్ట్ మంత్ 5 లక్షల మందితో గౌడ సోదరులతో జింకానా గ్రౌండ్లో పెద్ద సభ ఏర్పాటు చేస్తాం. అన్ని కులస్తుల సహకారం తీసుకుంటాం, కుల వృత్తుల సహకారం అందరు తీసుకుంటాం. సహకారం తీసుకొని గ్రామాల్లో కళ్ళు నీరా సేవించేటువంటి ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటాం. ఈ ప్రభుత్వం రైతులను వేధిస్తుంది, కుల వృత్తులను వేధిస్తుంది, అందరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. గౌడనుల గుండెల మీద తన్నింది. ఈరోజు మేల్కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా అందరు కదలాల్సిన అవసరం ఉంది. ఈ 2 ప్రోగ్రాంలో ఈ 15 రోజుల్లో జరగబోయేటువంటి మహాధర్నాకు తర్వాత నెక్స్ట్ మంత్ 5 లక్షల మందితో జింకానా గ్రౌండ్లో జరగబోయేటువంటి బహిరంగ సభకు కూడా అందరు కూడా భేషజాలు పక్కబెట్టి చేయాలి. మరి అందరు పెద్ద మనుషులతో ఇప్పుడు కొద్దిసేపు కూర్చుంటాం. చాలామంది మేధావులు ఉన్నారు, మా వాళ్ళు కూర్చొని మేము మాట్లాడతాం.